పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే భారత్ వదిలి వెళ్లిపోండి అంటూ పాకిస్తాన్కు మద్దతు ఇస్తున్న వారిని ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో పెహల్గాం అమరులకు నివాళులర్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది జనసేన. అమరుల త్యాగాలను స్మరిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ భారతదేశంలో ఉంటూ పాకిస్తాన్ను ప్రేమిస్తున్నాం అంటారు. వీళ్ళంతా కాంగ్రెస్ నాయకులు, కొందరు ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టు ఉన్నారు. అంతలా పాకిస్తాన్ మీద ప్రేమ ఉంటే భారతదేశం వదిలి వెళ్లిపోండని సూచించారు. జనసేన ఏపీ తెలంగాణలో ఉంది, కానీ జనసేన విధానం జాతీయవాదమని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. పాకిస్తాన్ని ప్రేమిస్తూ అంటారు వీళ్ళందరూ. ఇక్కడ భారతదేశంలో కూర్చొని మీరు పాకిస్తాన్ని ప్రేమిస్తుంటారు. మొన్న కొంతమంది నాయకులు డిబేట్లో మాట్లాడుతుంటే చూస్తున్నాను. మీరు పాకిస్తాన్ అంత ప్రేమిస్తే దయచేసి పాకిస్తాన్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఎందుకు? పాకిస్తాన్ మీద మీకు అంత ప్రేమే ఉంటే ఇది మాట్లాడుతున్న పని వీళ్ళందరూ కూర్చొని కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరూ, కొంతమంది ఎమ్మెల్సీలు కూడా ఉన్నట్టుగా అనిపించింది నాకు చూస్తుంటే. ముఖ్యంగా సౌత్ నుంచి ఉన్నారు కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్లోనే విభేదం ఉంది. మీరు భారతదేశంలో దాడి జరిగినప్పుడు భారతదేశానికి నిలబడాలి తప్ప పాకిస్తాన్కి నిలబడతాం మీరు సెక్యులరిజం అంటే అది ససేమిరా ఎవరు ఒప్పుకోరు ఇక్కడ. ఇక మత ప్రాతిపదికన హత్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమన్నారు. తప్పులు చేసిన వారిని రక్షిస్తూ వైట్ వాష్ చేయవద్దన్న పవన్, పాకిస్తాన్ జనాభాకు సమానంగా భారత్లో ముస్లింలు ఉన్నారు, కానీ భారతదేశంలో మత వివక్షకు చోటు లేదని స్పష్టం చేశారు. హిందువులకు ఉన్నది ఒక్కటే దేశం, ఇక్కడే చంపేస్తే ఎక్కడికి పోవాలి అని ప్రశ్నించారు. క్లిష్ట సమయంలో దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చింది. ఉగ్రవాద నిర్మూలనపై రాజకీయాల కంటే దేశ భద్రత ముందని పిలుపునిచ్చారు. ఓట్ల కోసమే కాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిజమైన పోరాటం అవసరమన్నారు పవన్ కళ్యాణ్. ఇక సరిహద్దు ప్రాంతంలో తూటా పేడితే దేశం మొత్తం ప్రకంపనలు. షికారుకు వచ్చినట్టే వచ్చి అమాయకులను వేటాడి వెళ్లిపోయారు. తల ఉండాల్సిన చోట తల లేకుండా క్రూరంగా చంపారు. 30కి పైగా బుల్లెట్లు దించడమే అమానుష దాడికి నిదర్శనమంటూ ఆవేదన వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం. ఇక దేశంలో ఎక్కడ ఏం జరిగినా దేశం మొత్తం దాని ప్రభావం ఉంటుందన్నారు. సరిహద్దు మేనేజ్మెంట్ చాలా క్లిష్టమైన పని. సరిహద్దులు కాపాడుకోకపోతే ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయి అన్నారు పవన్. ఉగ్రవాదాన్ని, దాని మూలాలను పూర్తిగా నాశనం చేయాలన్నారు పవన్. అయితే ఉగ్రవాదులను ఎదుర్కోవాలి అంటే ధైర్యంతో కూడిన పని అన్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. పెహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన నెల్లూరు జిల్లాకు చెందిన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 50 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. ఇక మధుసూదన్ కుటుంబానికి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటామని ప్రకటించారు పవన్ కళ్యాణ్. కాగా మధుసూదన్ బెంగళూరులో స్థిరపడిన నెల్లూరు జిల్లాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. మధుసూదన్కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇక మధుసూదన్ మరణంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్న సంగతి తెలిసిందే.